Hello guys, welcome back to my YouTube channel. Welcome back to my another video. సో గైస్ ఈరోజు వచ్చేసి అయితే మన వీడియో వచ్చేసి నైట్ రైడ్ వీడియో అనమాట. సో నైట్ రైడ్ వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ ఈరోజు వేద్దామని చెప్పేసి అనుకున్నా. యాక్చువల్లీ ఈరోజు సండే మార్నింగ్ రైడ్ కూడా ఉండే, బట్ పోలేదనమాట. యాక్చువల్లీ మా గ్రూప్లో ఎవరం పోలేదు అసలు. అనుకున్నాం నైట్, నిన్న సాటర్డే నైటే ప్లాన్ చేసుకున్నాము పోదామని చెప్పేసి, బట్ ఇంకా అది మార్నింగ్ అయ్యేసరికల్లా ఎవరు లేవలేదు, నేను లేవలేదు, మా బ్యాచ్ వాళ్ళు కూడా ఎవరు లేవలేదు. ఇంకా అట్లా క్యాన్సిల్ అయిపోయింది. మేమే కాదు, ఇంకా మాతో పాటు ఉన్న వేరే వేరే గ్రూప్స్ కూడా ఎవరు రైడ్కి పోలే అనమాట. ఏ గ్రూప్ కూడా రైడ్కి పోలేదు. ఇక అందరు ఈరోజు రెస్ట్ తీసుకున్నారు. యాక్చువల్లీ నేను కూడా ఇంకా నైట్ రైడ్ కూడా చేయొద్దు అనుకున్నా, బట్ ఇంకా బైక్ కూడా మనం నడిపించి ఎంత 1 వీక్ అవుతుంది. లాస్ట్ సండే తీసింది అయితే మళ్ళీ ఈ సండే వరకు అయితే బైకే తీయలేదు. కొంచెం బైక్ కూడా నడిపేయాలని అనిపిస్తుంది, అందుకని చెప్పేసి తీసిన. ఇక్కడ రైడ్ వచ్చేసి ఎక్కడి వరకు అంటే మేము నర్సాపూర్ వరకు పోదాం అనుకుంటున్నాం. నేను నాతో పాటు ఇంకా 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి ZX6R, ఇంకొకటి వచ్చి ట్రేంప్ స్ట్రీట్ 765S. లాస్ట్ టైం వచ్చింది కదా మనతో పాటు రైడ్లో స్ట్రీట్, అది సేమ్ ఈరోజు కూడా అదే బైక్ అనమాట, స్ట్రీట్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇంటి దగ్గరనే ఒక లోకల్ రైడ్ వేసి వద్దామనుకున్నా, బట్ ఇక మా వాళ్ళకి ఇట్లా ఉండి ఇక లోకల్ ఏం తిరుగుతాం, అట్లా నర్సాపూర్ దాకా వేసి వద్దాందా, కొంచెం ఫన్ ఉంటుంది అంటే సరే అని చెప్పేసి అయితే పోతున్నా. ఈ ఆవులు కనిపిస్తున్నాయి కదా, ఆవులు వెనకాల వరకు వస్తున్నాయి. ఏందేమో మరి ఆ సౌండ్కి అర్థం కాదు. ఆవులు అయితే వరకు వస్తుంటాయి వెనకాల. సూపర్ బైక్ పోయిందంటే కదా ఆ సౌండ్కి వస్తూనే ఉంటాయి. ఇంకా యాక్చువల్లీ ఈరోజు నేను లోకల్లో, ఐ మీన్ సిటీలోనే నైట్ రైడ్ వీడియో, పబ్లిక్ రియాక్షన్ వీడియో చేద్దామనుకున్నా. ఆ పబ్లిక్ రియాక్షన్ వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో నాకు తెలిసి 6 months ఏగో చేసిన అనుకుంటా. దాని తర్వాత అయితే ఇక మళ్ళీ పబ్లిక్ రియాక్షన్ వీడియో అయితే ఏం చేయలేదు మన బెనెలితోని. ఈరోజు చేద్దామనుకున్నా పబ్లిక్ రియాక్షన్ వీడియోనే, బట్ ఇక మా వాళ్ళు అయితే అక్కడికి రమ్మన్నారు, నర్సాపూర్. ఇప్పుడు ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే సిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రియాక్షన్ అయితే మస్తు ఉంది, ఎక్సలెంట్ ఉంది. బెనెలే ఎప్పుడు తీసినా సరే మన బెనెలే 600కి పబ్లిక్ రియాక్షన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీని సౌండ్కి. అసలు పబ్లిక్ అయితే అట్లా చూస్తలేరు, ఒక రేంజ్లో తిరిగి చూస్తున్నారు. ఎక్కడ ఉన్నాడైనా సరే బండి రాగానే మన సౌండ్కి ఆ అటెన్షన్ ఇస్తున్నాడు అనమాట. బెనెలి మాత్రం అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సౌండ్కి. సౌండ్లో మాత్రం అసలు మామూలుగా ఉండదు దీని రియాక్షన్. ఎవరైనా సరే ఇట్లా అటెన్షన్ చేస్తారు బైక్ సౌండ్ విన్నారంటే. వాళ్ళు చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే ఏంది ఇంత సౌండ్ వస్తుంది అని చెప్పి చూస్తారు. అంటే దీనికన్నా సౌండ్ వచ్చే బైక్స్ లేవా అంటే ఉన్నాయి, అన్ని బైక్స్ ఉన్నాయి దీనికన్నా. ఇప్పుడు 1000cc బైక్స్ ఉన్నాయి, 700లో ఉన్నాయి, 600లో ఉన్నాయి, చాలా బైక్స్ ఉన్నాయి. బట్ దీని సౌండ్ స్పెషల్ అనమాట అన్నిటితో కంపేర్ చేస్తే. ఇప్పుడు 1000cc బైక్ 10R ఉన్నది, BMW ఉన్నది, బూసా ఉన్నది, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా బైక్లు ఉన్నాయి 1000cc సౌండ్ వచ్చేటివి. ఇన్లైన్ 4 అన్ని సౌండ్ వస్తాయి, ఇది కూడా ఇన్లైన్ 4. బట్ దీని సౌండ్ ఎట్లా అంటే లౌడెస్ట్ బేస్ ఉంటుంది అనమాట. చాలా హెవీ బేస్ ఉంటుంది, గుమ్మ అంటుంటుంది ఇట్లా మొత్తం అట్లా ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆ బేస్ సౌండ్ కూడా ఎట్లా అంటే చాలా డెప్త్ ఉంటుంది దీనిది. బేస్లో చాలా అంటే చాలా డెప్త్ ఉంటుంది. దీంట్లో ఉన్నంత డెప్త్ బేస్ ఏ బైక్లో లేదనమాట. అది దీని స్పెషాలిటీ. మామూలుగా ఇప్పుడు మనం ఏ సూపర్ బైక్ తీసుకున్నా కూడా సౌండ్లు ఉంటాయి, కాకపోతే అవి ఎట్లా ఉంటాయంటే బేస్ ఉండదు, జస్ట్ టోన్ ఉంటుంది. టోన్ లౌడెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు Z9 తీసుకున్నా, Z8 తీసుకున్నా, 10R తీసుకున్నా, అవన్నింటికి టోన్ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ సౌండ్ వాటికి వచ్చిన సౌండ్ దీన్ని కూడా వేసుకోవచ్చు బెనెల్కి. అది ఎట్లా అంటే ఇప్పుడు బెనెల్కి అండర్ సీట్ ఎగ్జాస్ట్ వస్తుంది అనమాట. మనం ఆ అండర్ సీట్ ఎగ్జాస్ట్ తీసేసి సైడ్కి వేసుకోవాలి సైలెన్సర్. ఇప్పుడు మామూలుగా మనకు Z9కి ఎట్లా వస్తుంది, సైడ్కి వస్తుంది ఎగ్జాస్ట్. ఆ సైడ్కే దీన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఉంది దీన్ని కూడా సైడ్కి పెట్టుకోవడానికి ఎగ్జాస్ట్. అట్లా సింగిల్ సైలెన్సర్ తీసుకొని మనం ఎస్సీ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఆక్రోపోవిక్ కానీ
రేస్ ఫిట్ కానీ ఇట్లా ఏదైనా బ్రాండ్ ఎగ్జాస్ట్ తీసుకొని మనం సింగిల్ సైలెన్సర్ వన్ సైడ్ వేసుకున్నామంటే సేమ్ మనకి 10R లాగా Z9 లాగా Z8 లాగా అట్లా వస్తుంది అనమాట, సేమ్ సౌండ్ వస్తుంది. ఎస్సీ ప్రాజెక్ట్ వేసుకుంటే మాత్రం సేమ్ మనకు 10R వచ్చినట్టే వస్తుంది. బెనెలికి కూడా ఒకసారి మా వంది ఉండే వైట్ కలర్ బెనెలి, దానికైతే అదే వేసినాం అనమాట, సైడ్ సైలెన్సర్ వేసినాము ఎస్సీ ప్రాజెక్టు, సేమ్ 10R దానిలాగానే వచ్చింది సౌండ్. సో అట్లా కూడా వేసుకోవచ్చు నేను అట్లా కావాలనుకుంటే. లేదు బెనెల్కి స్పెషల్ సౌండ్ ఉంది దాన్నే మనం వాడుకోవాలనుకుంటే అండర్ సీట్ ఎగ్జాస్ట్, దీనికి కంపెనీ నుంచే వస్తుంది అనమాట అండర్ సీట్ ఎగ్జాస్ట్. సో అండర్ సీట్ ఎగ్జాస్ట్ అది కూడా IXL 5560 ఉన్నది దీంట్లో. రెండిట్లలో ఏదైనా వేసుకోవచ్చు, మనకు నచ్చింది వేసుకున్నామంటే మన బెనెలి సౌండ్ వస్తుంది. కొంతమంది ఏంటంటే రెప్లికా వేసుకుంటారు ఎగ్జాస్ట్ బెనెలకి. రెప్లికా అయితే అంత క్వాలిటీ రాదు, సౌండ్ వస్తుంది కానీ క్లారిటీ అనేది రాదనమాట. ఇట్లా వస్తుంది కదా బుమ్ అని బేస్, ఆ బేస్ అనేది రెప్లికా ఎగ్జాస్ట్లో రాదు, జస్ట్ టోన్ వస్తుంది అంతే. అంటే బెనెలైనా కాదు ఏ సూపర్ బైక్ అయినా సరే ఎగ్జాస్ట్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ బ్రాండెడ్ ఎగ్జాస్ట్ వేసుకోవాలి. మనము తక్కువలో వస్తుంది అని చెప్పేసి రెప్లికా ఎగ్జాస్ట్ కొనుక్కొని వేసుకుంటే మాత్రం వేస్ట్. అంటే మనం ఆ ప్రాపర్ బ్యూటీని ఎంజాయ్ చేయలేమన్నమాట, కరెక్ట్గా సౌండ్ బ్యూటీని ఎంజాయ్ చేయలేం. మనం కరెక్ట్ సూపర్ బైక్ సౌండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒరిజినల్ ఎగ్జాస్ట్ వేసుకుంటేనే మనం ఆ సౌండ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ నార్మల్ రెప్లికా ఎగ్జాస్ట్ వేసుకొని వాడుకుంటే మాత్రం ఆ సౌండ్ ఎంజాయ్ చేయలేం. సౌండ్ వస్తుంది బట్ సూపర్ బైక్ ఫీల్ రాదనమాట. ఆ సూపర్ బైక్ చేసే సౌండ్ అనేది రెప్లికా ఎగ్జాస్ట్లో ఉండదు. అందుకని చెప్పేసి మీరు ఏమైనా ఎగ్జాస్ట్లు వేసుకోవాలనుకుంటే అది బ్రాండెడ్ వేసుకోండి, కానీ మామూలుగా తక్కువలో వస్తాయని చెప్పేసి రెప్లికా కొనుక్కొని వేసుకుంటే మాత్రం వేస్ట్, సౌండ్ రాదనమాట, మంచి క్లారిటీ ఉండదు. అందుకని అది వేసుకోండి. మా వాళ్ళు అయితే అక్కడ కలుస్తూ ఉన్నారు మధ్యలో, గండిమైసమ్మ దగ్గర కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను గండిమైసమ్మ దగ్గర పోయి అక్కడ మీట్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి రైడ్. ఇక మా వాళ్ళు అయితే మొత్తం హైపర్ రైడే కొడతారు. యాక్చువల్లీ నర్సాపూర్ రోడ్ ఎందుకంటే అక్కడ మొత్తం కార్నరింగ్ చేయడానికి బాగుంటుంది అనమాట. మొత్తం రోడ్ అంతా ఎస్ లాగా ఉంటుంది, కార్నరింగ్ చేయడానికి సూపర్ ఉంటుంది. ఇంకోటి బిగినర్స్ కూడా ఎవరైనా ఉంటే నేర్చుకోవచ్చు కూడా కార్నరింగ్, అక్కడ అంత బాగుంటుంది రోడ్. అది ఏ బైక్ అయినా తీసుకుపోయి నేర్చుకోవచ్చు, మంచి లీన్ చేయొచ్చు అనమాట బైక్ని. అది కాకపోతే ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే ఇంకా బెటర్ ఉంటుంది, ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఉండదు, మంచిగా రోడ్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి. అక్కడ రోడ్ అంతా ఫ్రీ ఉంటుంది మార్నింగ్ టైంలో, మంచిగా నేర్చుకోవచ్చు కార్నరింగ్. మా వాళ్ళు ఏమో పోతున్నా అన్నారు, వెయిట్ చేస్తలేరు, అక్కడ ఆగుతా అన్నారు. మళ్ళీ మా వాళ్ళకి ఇంకా వేరే ముందు ఇంకో ఆయన ఉన్నాడు అనమాట, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోతున్నంట. ఆయన కోసం ఈయన పోవాల్సి వస్తుంది, ఈయన కోసం ఇప్పుడు నేను పోవాల్సి వస్తుంది. చలో మనమేమో బండి బగాయిసామంటే వాళ్ళు పోతున్నారు, మనం బగాయిసామంటేనేమో ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉన్నది, ఎక్కడ గ్యాప్ దొరకలేదు మనకి. ఈ గ్యాప్లలోకి వెళ్ళి మనం కొట్టాలంటే కూడా కొంచెం కష్టమే. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎవడు మధ్యలో ఉరికొచ్చేది తెలియదు. ఇంకోటి ఏమవుతుందంటే మనము బండి ఓవర్టేక్ చేసే టైంలో ముందున్న వాళ్ళకి సౌండ్ కొంతమందికి అర్థం కాదు, బైక్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా రైట్ సైడ్ నుంచి వస్తుందా అర్థం కాక ఏం చేస్తారు అంటే బండి ఒకసారి సడన్గా తిప్పేస్తారు మన మీదకి. ఆ టైంలో ఏమవుతుందంటే బైక్ క్రాష్ అవుతుంది. సో అందుకని అది కూడా ఒకటి రిస్క్ అనమాట ఈ ట్రాఫిక్లో బగాయించాలంటే. అట్లా మోస్ట్లీ ఎవరు చేస్తారంటే పెద్దవాళ్ళు చేస్తారు, 60, 70, 50, 60 ఆ ఏజ్ గ్రూపులో ఉన్న వాళ్ళు బైక్ సౌండ్ అర్థం కాక లెఫ్ట్కి రైట్కి తిప్పేస్తారు ఇష్టం అన్నట్టు. చూడరు అనమాట, మిర్రర్లో చూసుకోరు. కొంతమంది బైక్స్కి మిర్రర్స్ ఉంటాయి, కొంతమంది బైక్స్కి మిర్రర్స్ ఉండవు. అఫ్కోర్స్ నా బండి కూడా లేవనుకో, మొన్ననే రీసెంట్గా తీసేసిన మిర్రర్స్, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది నాకని. ఇంకా అదొకటి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే చూసుకోరు అనమాట, బైక్ రైట్ సైడ్ నుంచి వస్తుందా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా చూడక మనం పోయే సైడే తిప్పేస్తారు, మనం ఏకి తిప్పేస్తారు ఆల్ ఆఫ్ సడన్.
అయితే ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీ ఉంది మనకి. ఏం మురుకుతున్నాయా బాబు రోడ్డు మీద అడ్డంగా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అసలు ఆయన నాకు కనిపించలే దగ్గర పోయేదాకా కూడా. మొత్తం బ్లాక్ జాకెట్ వేసుకుంటూ అడ్డం కొనుక్కొచ్చిండు బర్త్డేకి. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు పెద్ద దిమాకారం ఉంటుంది. ఒకసారి ఇట్లనే రోడ్డుకి అడ్డం కొనుక్కొస్తే అప్పుడు కరిజ్మా బైక్ ఉండే నా దగ్గర. ఒక పెద్ద నాకు గుద్దేసిన, చిన్న దెబ్బ తాకింది కాలుకి. ఇంకా అది ఒక హాస్పిటల్ తీసుకొని ఇంజెక్షన్ చేయించి టాబ్లెట్స్ ఇప్పించి వచ్చిన. నాకైతే బాధ అనిపించింది. అది ఇప్పటికి గుర్తుంది. అది జరిగింది అప్పుడు కాదు, ఎప్పుడు 2012లో జరిగిందనమాట. అప్పుడు 2012లో జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ ఉండే. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసినాం ఏంది మనం. ఇంకా మనం నర్సాపూర్ రోడ్ ఎక్కినాక ఇంకెట్లా ఉంటుందో మొత్తం అక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఇంకా ఫుల్ ఏకదమ్ చిల్లు ఉంటుంది అక్కడ.
అక్కడ ఇప్పుడే ఇంత ఉంది. అక్కడ మొత్తం చెట్లు ఉంటాయి కదా మనకి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని చెట్లు ఉంటాయి, అందుకనే ఫుల్ చలి ఉంటుంది అక్కడ. మా వాళ్ళు పోయి అక్కడ ఆగిరు, ఎక్కడ నర్సాపూర్ అర్బన్ పార్క్ ఉంది కదా, అక్కడ ఆగిరంట. నేను అర్జెంట్గా వెళ్ళిపోలే అందాక, అక్కడ వెయిట్ చేస్తున్నా అన్నారు. యాక్చువల్లీ ఇక్కడనే మేము మీటప్ పెట్టుకున్నాం గండమైసమ్మ దగ్గర, బట్ ఒక్కొక్కరు పోయేసరికల్లా ఇక అది కాలేదు, ఎవరు దాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మళ్ళా అంటే ఫస్ట్ ZX 6R వెళ్ళిపోయింది, దాని తర్వాత ట్రాంప్ పోయింది, ఇప్పుడు నేను పోతున్నా మన బెనెల్ పోతుంది. ఏం ఊరికి వస్తారు ఆయన, ఇష్టం ఉన్నట్టు ఊరికి వస్తారు. ఇది ఒక స్ట్రెచ్ మాత్రం హైలైట్ ఉంటుంది, బట్ ట్రాఫిక్ ఉంది. లైటింగ్ కూడా మన బెనెలికి అంత బాగుండదు అసలు లైటింగ్. సో నేను మళ్ళీ రీసెంట్గా ఇక్కడ మనకి ముందు కనిపిస్తుంది కదా వైట్గా, సో అది ఎక్స్ట్రా బల్బ్ అనమాట. నేను ఎక్స్ట్రా ఫాగ్ ల్యాంప్స్ వేసుకున్నా. దీంట్లో మనకి 3 టైప్స్ వస్తాయి లైట్స్, వైట్, ఎల్లో, వైట్ అండ్ ఎల్లో, మొత్తం 3 ఉంటాయి అన్నమాట. అది కూడా నేను ఎందుకు వేసుకున్నా, దీన్ని బెనెలి లైటింగ్ బాగుండదు అసలు, అందుకని చెప్పి వేసుకున్నా. మనకి ఇట్లనే ఎప్పుడైనా ఎమర్జెన్సీ నైట్ పోవాలంటే, ఎక్కడన్నా పోయేది ఉంటే, లాంగ్ డ్రైవ్ పోయేది ఉంటే నైట్ టైంలో అవసరం వస్తుందని చెప్పి వేసుకున్నా. ఈ రోడ్డు ఇంకా కొంచెం దూరం పోతే హైలైట్ ఉంటుంది అక్కడ నుంచి. ఇది మెదక్ రోడ్ అనమాట, సీదా వెళ్ళిపోతే మెదక్ వస్తుంది. రోడ్ అయితే చాలా డేంజరస్ ఉంది అసలు, లైటింగ్ లేదు ఏం లేదు ఇక్కడ. మనకు ఆపోజిట్ వస్తున్న వెహికల్స్ లైటింగ్, మన ఫ్రంట్ పోతున్న వెహికల్స్ లైటింగ్ తప్ప ఇక్కడ అసలు లైటింగే లేదు. ఇంకోటి చలి కూడా మస్తు చలి పెడుతుంది ఇక్కడ, చెప్పినది ఇందాక మొత్తం చుట్టుముట్టు చెట్లు ఉంటాయని చెప్పి, అందుకనే ఫుల్ ఉందన్నమాట చలి ఇక్కడ. మనం లైట్స్ హై బీమ్ లో బీమ్ వేసుకుంటూ అయితే డ్రైవ్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఈ రోడ్కి మార్నింగ్ రావాలి, అసలు మామూలుగా ఉండదు, బా ఎక్సలెంట్ మజా ఉంటుంది. కానీ మస్తు మజా అనిపిస్తుంది చలిలా. ఇట్లా ఏ ఫారెస్ట్ రోడ్ మీద బైక్ నడిపిస్తుంటే మాత్రం అసలు మామూలుగా మజా లేదు, బట్ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే నైట్ టైం ఇక్కడ లైటింగ్ లేదు అసలు, మొత్తం ఫారెస్ట్ ఏరియా, రోడ్స్ కూడా చిన్నవి. ఇంకో ఇక్కడ మనం ముందు ట్రాక్టర్ పోతుంది, వీళ్ళు బైక్ కూడా అసలు ఏడాపిరేమో. ఈ ట్రాక్టర్కి అసలు లైట్స్ లేవు బ్యాక్ సైడ్. మన వాళ్ళు అర్బన్ పార్క్ పక్కన ఆగినా అన్నారు, చూడాలి అర్బన్ పార్క్ పక్కన.
ఆల్మోస్ట్ వచ్చేసినాం R1 పార్క్ దగ్గరికి. వస్తూనే ఉన్నారు పబ్లిక్. అండ్ ఈరోజు సండే కదా, ఇంకా ఇక్కడిక్కడ చిన్న చిన్న టూర్లు పోయేసి వస్తున్నట్టు రిటర్న్ ఇంటికి. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్న టూరు. లాస్ట్ టైం అయితే మేము వచ్చినప్పుడు, లాస్ట్ టైం అంటే ఒక 2 months అవుతుంది అనుకుంటా వచ్చి, అప్పుడు అసలు ఇట్లా లేకుండా ఖాళీ ఉండే రోడ్డు. ఇప్పుడైతే వస్తూనే ఉన్నాయి వెహికల్స్, అన్ని కార్లే వస్తున్నాయి, బైక్స్ తక్కువ. బైక్స్ అయితే అసలు ఏం కనిపించలే నాకైతే. అపోజిట్లో మొత్తం కార్సే వచ్చినాయి. అంటే అప్పుడు మేము వచ్చింది లాస్ట్ టైము లేట్ నైట్ వచ్చినాం, 9:30 ఏమో స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చేసి హార్డ్లీ ఎంత 7:30 అవుతుండొచ్చు టైం. యూటర్న్ ఇక్కడ ముందు పోతుంది కదా యూటర్న్. అన్న చూడు, కనిపిస్తుంది చూడు మన యూటర్న్. అది మన ZX 6Rకి స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది, దీని కూడా స్టాక్ ఎగ్జాస్ట్. మొన్న దాకా ఎగ్జాస్ట్ ఉండే దీనికి కూడా. ఏది మన అదుండే రేస్ ఫిట్ ఎగ్జాస్ట్, అసలు కిరాక్ సౌండ్ అది రేస్ ఫిట్ ఎగ్జాస్ట్. అగ్రెసివ్ లేని ఉంటుంది అనమాట బైక్. బెనెలీ 600. ఓకే గైస్, వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే కెమెరాలో ఛార్జింగ్ కూడా తక్కువైపోయింది, రికార్డ్ కూడా అయితే లేదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో ఎండ్ చేసేస్తా. మనంతో